ఫిరాయింపు పిటిషన్లను స్పీకర్ కొట్టివేయడం రాజ్యాంగ వ్యతిరేకమంటున్నారు బీఆర్ఎస్ నేత దాసం వినయ్ భాస్కర్. స్పీకర్ నిర్ణయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారని, ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్న వినయ్ భాస్కర్ తోటి మా రీజనల్ కోఆర్డినేటర్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా గట్టి పోరాటం అయితే చేస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న స్పీకర్ తీసుకున్న నిర్ణయంతో కొంత బీఆర్ఎస్ పార్టీకి అయితే ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఇదే విషయంపై మాట్లాడడానికి మనతో దాస వినయ్ భాస్కర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, నిన్న స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై మీరు స్పందిస్తారు? నిన్న స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. ముమ్మాటికి ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా భావిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో తెలుస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 ఏళ్ల నుంచి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఒక్క అంశాన్ని కూడా అమలు కాకుండా ఈ రోజు మేనిఫెస్టో ఏ పార్టీకైనా మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత లాగా, ఒక బైబిల్ లాగా, ఒక ఖురాన్ లాగా భావించవలసినటువంటి నాయకులు ఈ రోజు మేనిఫెస్టోలో అనేక అంశాలు 420 హామీలు 6 గ్యారెంటీలు పెట్టి ఏ ఒక్కటి కూడా చేయకుండా ఈరోజు మరొక్కసారి రైతులు ఆత్మహత్యల వైపు చూస్తున్నారు, ఆటో కార్మికులు ఆత్మ వైపు చూస్తున్నారు. ఈ రోజులలో మరి స్పీకర్ గారు అన్ని పార్టీలకు సమానంగా న్యాయం చేస్తారని చెప్పి ఈరోజు కోర్టులు కూడా ఈ కాంగ్రెస్ పార్టీని ముట్టికాయలు వేసినా కూడా ఈరోజు స్పీకర్ గారు కాంగ్రెస్ పక్షపాతిగా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది. కాబట్టి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి ఈ ఫిరాయింపు చేసినటువంటి ఎమ్మెల్యేలకు సరైన సమయంలో సరైన రీతిలో బుద్ధి చెప్తారు. మనం చూసుకుంటే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడెం శ్రీయర్ కూడా చెప్తున్నాడు, ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీలోనే కూడా సాగుతున్నాను, నా సభ్యత్వం కూడా ఇంకా నేను బీఆర్ఎస్ పార్టీలో ఉంది అని చెప్తున్నారు. దీనిపై మీరు ఏం స్పందిస్తారు? ఈరోజు శ్రీయరే కాదు, ఏ ఒక్కరికి కూడా ఏ పార్టీలో ఉన్నారని చెప్పి మీలాంటి విలేకరులు అడుగుతూనే ఏ పార్టీలో ఉన్నానంటే ఆ పార్టీలో ఉన్నామంటాం. ఏ పార్టీలో ప్రజలు గమనిస్తున్నారు. ఇప్పుడు అనేక ప్రసార మాధ్యమాలు ఉన్నాయి, మరి ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నది, సోషల్ మీడియా ఉన్నది, ప్రింట్ మీడియా ఉన్నది. వాళ్ళ బిడ్డని కాంగ్రెస్ అభ్యర్థికి గెలిపించింది, ప్రచారంలో తిరుగుతుంది. నిన్న కాక మొన్న కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించామన్నాడు. ఇంకేందండి, ఇంతకన్నా ఎక్కువ ఏం రుజువు కావాలి? ఈరోజు సిగ్గుతోని తల ఉంచుకోవాలి. ఈరోజు నిజంగా కూడా ప్రజాక్షేత్రంలో ప్రజల పద్ధతి మీకు ఉన్నదంటే ధైర్యంగా దమ్ము ఉంటే మీరు రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి రండి, అంతే తప్ప ఈరోజు మరి పార్టీ ఫినాన్స్ ఒకవైపు మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించొద్దని చెప్తాడు. పార్టీ ఫిరాయించిన వాళ్ళ మీద మరి యాక్షన్ తీసుకోవాలంటారు, డిఫెక్షన్ బిల్ను మరి అమలు చేయాలంటారు. కానీ ఇక్కడ మాత్రం యాంటీ డిఫెక్షన్ బిల్ను మరి అమలు చేయకుండా ఈ రోజు పార్టీ ఫిరాయించిన వాళ్ళకు కూడా అండగా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీ తలదించుకొని ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్తారు. నిన్నటి నుంచి మనం చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా దీన్ని స్వాగతిస్తున్నాము అని చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇంతకంటే ఘోరంగా పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించిన వాళ్ళు ఈరోజు పార్టీ ఫిరాయింపులపై పోరాటం చూస్తే హాస్యాస్పదమని వాళ్ళు చెప్తున్నారు. దానిపై ఏం చెప్తారు? ఈరోజు పార్టీ ఫిరాయించుడు వేరు, పార్టీ విలీనం వేరు. ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు ఎల్పీ మీటింగ్ జరుపుకొని పార్టీ మొత్తం విలీనం చేసిండు. ఎల్పీ లేకుండా ఎల్పీ సమావేశంలో టీడీపీ శాసనసభ్యులందరూ కూడా తీర్మానించి తెలుగుదేశం పార్టీని బీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసిండు. అది వేరు, ఈ పార్టీ ఫిరాయించుడు వేరు. ఈ విషయంలో స్పీకర్ నిర్ణయంపై భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఖచ్చితంగా అండి, న్యాయ పోరాటం చేస్తాము. న్యాయస్థానం పైన మాకు నమ్మకం ఉంది, ప్రజల పైన నమ్మకం ఉంది. ప్రజాక్షేత్రంలో పోరాడతాం, న్యాయస్థానంలో పోరాడతాం. స్పీకర్ తీసుకున్న నిర్ణయం బీఆర్ఎస్ పార్టీని కొంత ఆశ్చర్యం కలిగజేసిందని చెప్తున్నారు. ఎందుకంటే స్పీకర్ గా అన్ని పార్టీలకు సమన్వయం చేయాల్సిన వ్యక్తి ఒక పక్క పార్టీ మారినట్లు అన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా ఇటు వారు పార్టీలో మారినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పడం ఎంత ప్రజలు గమనిస్తున్నారు. త్వరలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్తారు. దీని స్పీకర్ నిర్ణయం పైన మేము న్యాయ పోరాటం చేస్తాం, ఖచ్చితంగా మేము సాధించుకుంటామని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు దాసం వినయ్ భాస్కర్. కెమెరామెన్ శివకుమార్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్, వరంగల్.